శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 18వ తేదీ డిసెంబర్ 2024 బుధవారం. ఈనాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా అత్యద్భుతమైన కాలము ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. చాలా చాలా అదృష్టం చేసుకుని ఉన్నారు కాబట్టే ఇంత చక్కటి గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీ మాట తీరు చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత చాలా వరకు పనులు అయిపోతాయి. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేకుండానే మీ పనులన్నీ సునాయాసంగా విజయవంతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అధికమైన బాధ్యతలు మీరు ఎంత చక్కగా నెరవేరుస్తున్నారో అంత చక్కగా ప్రశంసలు అందుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది. కుటుంబంలో ఐకమత్యం కానీ సమిష్టి కృషి కానీ చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో మటుకు కాస్త ఆలస్యం అవుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా బాగుంది. వ్యాపార రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఏదైనా ఉద్యోగం కావాలి అనుకునేటటువంటి వారికి, నిరుద్యోగులకి ముఖ్యంగా చక్కటి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతుల విషయంలో మటుకు కొద్దిగా ఆచితూచి వ్యవహరించుకోండి. అవి నిదానంగా వచ్చేటటువంటి అవకాశమే కనిపిస్తూ ఉన్నది. అలాగే విద్యార్థుల విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఓర్పు కలిగి ఉండడము, ఇంకా చక్కటి కృషి చేస్తూ ఉండడము, ఒక క్రమశిక్షణాయుతమైన జీవితము మీరు ప్రవర్తిస్తున్న తీరుని చూసి మీ పిల్లలు నేర్చుకునే విధంగా ఉంటుంది. కాబట్టి వాటి మీదనే ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. అలాగే పితృవర్గ రీత్యా కూడా బాగుంది. మాతృవర్గ రీత్యా కొంచెం కష్టమైనటువంటి కాలం నడుస్తుంది. ఏదైనా అనారోగ్య సూచనలు ఉండేటటువంటి అవకాశం కానీ, సహాయము దొరకనటువంటి పరిస్థితి కానీ ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ స్థిర చిరాస్తుల విషయంలో కోర్టు తగాదాలు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దుర్గ పూజ చేయడము, గణపతి ఆరాధన చేయడము, ఈ రెండూ కూడా భక్తి శ్రద్ధలతో చేయండి, చక్కగా ఉంటుంది. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చక్కగా అదృష్టవంతమైనటువంటి కాలము నడుస్తూ ఉన్నది. అలాగే మీ యొక్క అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా మీకు బాగుండడం కానీ, మీకు చక్కటి సంతృప్తి కలిగించడం కానీ, బంధువర్గ రీత్యా చక్కటి ఆదరాభిమానాలు కలగడం కానీ, మీ మనోబలం పెరగడం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆదాయ మార్గాలు చాలా బాగా పెరుగుతున్నాయి. అలాగే గురు శుక్రుల యొక్క దృష్టి కారణం చేత అనేక రకాల ధనయోగాలు పెరిగి ఉన్నాయి. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి కాలం అని ఇందువల్ల కూడా తెలియచేయడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు మీ మీద బాధ్యత పడడం కానీ, మీరు వాటిని సక్రమంగా నిర్వర్తించడం కానీ, పెద్దల ప్రశంసలు అందుకోవడం కానీ, 10 మంది దగ్గర కూడా చక్కటి మంచి పేరు తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో చాలా వరకు దగ్గరకు వచ్చేసాయి. మీ కృషి మీదనే ఆధారపడి ఉంది. ఇక వివాహ ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం అన్నంత త్వరగా సంబంధాలు దగ్గరికి వచ్చి ఉన్నాయి. వ్యాపారస్తుల విషయంలో కూడా అనేక రకాలుగా ఐకమత్యం ఉంటుంది. చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వ్యాపారాన్ని విస్తరణ చేసుకుంటున్నారు. భాగస్వాముల మధ్య ఐకమత్యం చాలా చాలా బాగుంది. భార్యాభర్తల మధ్య కూడా ఐకమత్యం చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మాతృవర్గ విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. సంతాన విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మౌనంగానే ఉండండి. ఏ దానికి కూడా అధికంగా వారి మీద క్రమశిక్షణా పద్ధతులని చెప్పవద్దు, రుద్దవద్దు. ఇలా కొన్నాళ్ళు ఓర్పుగా ఉన్నట్టయితే ఈ సమస్య కూడా మీకు తీరిపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు బాగున్నారు. అలాగే ఉద్యోగంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. అనేక రకాలుగా ఉద్యోగ జీవితం కూడా మీకు సంతృప్తినిచ్చే విధంగానే ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, అమ్మవారి పూజ చేయడం ద్వారా, లలితా సహస్రనామ స్తోత్రాలు చదవడం ద్వారా మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతోంది. ఇక ఏదైనా మొండిన పడిన పనులు కూడా చక్కగా అయిపోతాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే షష్ఠ స్థానము, అష్టమ స్థానము కూడా శుభగ్రహ పూరితంగా ఉండడంతో కొంతవరకు మానసికమైనటువంటి శాంతి లభిస్తూ ఉన్నది. అనేక రకాలుగా ధన ఆదాయం బాగుంది.
అందులో విజయ అవకాశాలు బాగున్నాయి చేపట్టిన కార్యక్రమాల్లో అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఇక మిగతా అన్ని విషయాలలోనూ కూడా వీరు జాగ్రత్త వహించాలి. వీరికి ఏదో నష్టం జరుగుతుందని కాదు. వీరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబంలో అధిక బాధ్యత తీసుకోవాలి. కుటుంబ సభ్యులందరినీ సమన్వయపరచడం కోసం అన్నదమ్ముల సహాయ సహకారాలు తీసుకోవాలి. అన్నదమ్ముల మధ్య సఖ్యత కోసం, అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆభరణాల కొనుగోలు విషయంలో మటుకు చక్కగా ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాటిని భద్రపరుచుకుంటారు. తండ్రి గారికి కానీ పితృవర్గ రీత్యా కానీ శారీరకమైన బలం తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. దీని గురించిన మాటలు మీరు వింటారు. ఇలాగా ప్రతి విషయంలోనూ మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత శ్రద్ధ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా స్థిరచర ఆస్తుల వృద్ధి చేసేటటువంటి క్రమంలో ఇంకా కొద్ది కాలం వాటిని వాయిదా వేయవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇప్పుడు మీరు కొనుగోలు చేసినా ఎక్కువ ధరలకి కొనుగోలు చేయాలి. ఒకవేళ అమ్మకాలు చేసినా తక్కువ ధరకి అమ్మకం చేయాలి. ఏ పక్క చూసినా అది నష్టమే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి తక్కువగా ఉంది అని చెప్పి సూచన చేస్తున్నాను. అయితే రావాల్సిన డబ్బులు అయితే బకాయిలు వచ్చేస్తాయి, అందులో ఏమి సందేహం లేదు అని చెప్పి సూచన చేస్తున్నాను. గ్రహ బలాలు తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా గ్రహ బలాలు పెంచుకోవడం మీదనే దృష్టి పెట్టవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఒక్కటే పరిహారం కాదు. కుజగ్రహానికి శనిగ్రహానికి ఎక్కువగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. కోర్టు విషయాలు కూడా మీకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తున్నాను. అలాగే ప్రయాణాల విషయాలు కూడా కాస్తంత జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి ఇంకా ఇంకా కృషిని పెంచవలసినటువంటి కాలం కనిపిస్తోంది. అయితే మీరు ఊహించని విధంగా ఆదాయాలు చాలా బాగున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీ ఆత్మస్థైర్యం చాలా చాలా బాగుంది. అలాగే అనుకోని విధంగా ధనము వస్తూ ఉంటుంది, ఖర్చులు కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అయితే ధనాన్ని నిలవ చేసుకునేటంతగా ఆదాయం లేదు. ఊహించని విధంగా వచ్చిన ఆదాయం కూడా మీ ఖర్చులకి సరిపోతుంది తప్ప అది మీకు నిలవగా ఉంచుకోవడానికి సరిపడటం లేదు. అయితే మీకు అన్ని విషయాలలోనూ కృషిని పెంచవలసిందే. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఏదైనా మాట్లాడేటప్పుడు మీ మాటకి చాలా విలువ ఉన్న కారణం చేత ఈ మాటలు ఎక్కడ ఏది మాట్లాడితే ఏం ప్రమాదాలు వస్తాయో అనేటటువంటి జాగ్రత్తతో మీరు ఉంటారు. ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. ఇక ముందు కూడా అలాంటి పరిస్థితే కొనసాగుతోంది. ఇవాళ కూడా అలాగే ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తొందరపడి ఏది మాట్లాడద్దు. మాట విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెప్పి సూచన చేయడం జరుగుతోంది. సంతాన విషయంలో కూడా కాస్త ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల విషయంలో కూడా కాస్త ఓర్పు కలిగి ఉండండి. అయిన దానికి అయినట్టుగా ఎక్కడా కూడా రుణం చేయవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో రుణం చేయడం మంచిది కాదు అని చెప్పి సూచన చేస్తున్నాను. వ్యాపార వర్గాల వారి విషయంలో కాస్త ఐకమత్యం ఉంటుంది, కానీ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే శుభకార్యాల యొక్క ప్రసక్తి ఇంట్లో చాలా బాగా జరుగుతూ ఉంటుంది, దగ్గరకు వస్తాయి శుభకార్యాలు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అష్టమ శని సంచార దోషం చేత ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యడమే కాదు, అమ్మవారి పూజ కూడా చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ శుభం. సింహరాశి వారికి బుద్ధి బలం బాగా పనిచేస్తూ ఉంది. తెలివిగా ఆలోచిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పెద్దల్ని సంప్రదిస్తారు, అలాగే పెద్దల్ని గౌరవిస్తారు, పెద్దలకి సేవ చేస్తారు. మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది. ఏదైనా స్థిరచర ఆస్తుల వృద్ధి కలగాలి అంటే కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇన్ని విధాలుగా బాగుంది. అయితే మీకు తెలియని మనోవేదన పెరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనకి ఏర్పడ్డాయి అనేటటువంటి ఆలోచన బాగా ఉంటూ ఉంటుంది. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాలు కూడా మీకు కొంచెం భారంగానే ఉంటాయి. ఈ విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అంత ఈజీగా కుదరడం లేదు, ఇంకా మనం వెతుకులాడాల్సి వస్తుంది అనేటటువంటి భావనలో ఉంటారు. ఆ కష్టం మీకు తప్పట్లేదు అని అనుకుంటారు. త్వరగా ఈ బాధ్యతలన్నీ తీరిపోతే బాగుండు, త్వరగా వివాహాది శుభకార్యాలు కుదిరితే ఎవరికి వాళ్ళకి
బాధ్యతలు పెరుగుతాయి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకా మీ ఆలోచనలకి అవన్నీ సాకారం చెందాలి అంటే కొంతకాలం పట్టేటట్టుగా ఉంది. రాజకీయ నాయకుల విషయంలో కొంచెం బావుంది కానీ, మిగతా పబ్లిక్ రిలేషన్ గానీ, భార్యాభర్తల అంశాలు కానీ, ఇవేవైనా సరే మీరు ఓర్పు కలిగి ఉండాలి అనేటటువంటి సూచనలే తెలియజేస్తూ ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో అయితే పూర్తి మౌనాన్ని పాటించడం చాలా చాలా మంచిది. ఇక్కడ మీ పై అధికారుల యొక్క మందలింపులే కనిపిస్తున్నాయి. మీ కృషి గాని, మీరిప్పటివరకు చేసినటువంటి విధానం కానీ, ఇప్పుడిప్పుడే అవి ఏవి గూడా ఎవరికి ఎవరి దృష్టికి వెళ్ళట్లేదు. అంటే ఇంకా మీకు టైం బాగలేదు గాబట్టి, ఇంకా ఎవరి దృష్టికి గూడా మీరు చేసినటువంటి మంచి గాని, ఏది కనబడడం లేదు అని చెప్పి సూచన చేస్తున్నాను. కొద్ది కాలం ఓర్పు పట్టి ఉండండి. అతి త్వరలోనే మిమ్మల్ని గుర్తించేటటువంటి రోజులు వస్తున్నాయి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. మానసిక వేదన తగ్గించుకోవడం కోసం యోగా చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మంచిగా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల చాలా వరకు మీకు మంచి రోజులు వస్తున్నాయి. మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్య రాశి. కన్య రాశి వారికి అనేక విధమైన లాభాలు మిమ్మల్ని వెన్నంటి ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. చాలా కాలం నుంచి అదృష్టవంతమైన కాలమే మీకు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీకు చాలా చాలా పురోగతి కనిపిస్తూ ఉన్న కారణం చేత అన్ని విధాలుగానూ బాగున్నప్పుడు ఇక ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అన్ని రుణాలు కావాలంటే రుణాలు దొరుకుతున్నాయి. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం దొరుకుతోంది. ఉన్నత విద్య కావాలంటే ఉన్నత విద్యకు వెడుతున్నారు. విదేశీయానాలు కావాలంటే విదేశీయానాలకు వెళ్తున్నారు. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార విస్తరణ కూడా అనువైన కాలంగా కనిపిస్తోంది. ఏదైనా ఈ సారా, లిక్కరు ఇలాంటి బిజినెస్లు ఉన్నవాళ్ళు అలాంటి వారికి ఇంకా అత్యద్భుతంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వాహనాలు కూడా వాహనాల కొనుగోలు, అమ్మకాలు విషయాలు కూడా చాలా బాగున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ రంగం వాళ్ళకి బావుంది. టూరిజం రంగం వాళ్ళకి బావుంది. అలాగే సత్సంతానం వారు చక్కటి కృషి చేస్తూ ఉంటే ఏదైనా విద్యలో గాని, ఉద్యోగంలో గాని మంచి మంచి రిజల్ట్స్ రావడం గాని ఇవన్నీ కూడా మీకు మానసిక ఉల్లాసానికి దారితీస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా బావుంది. పితృవర్గ రీత్యా బావుంది. అనేక విధాల తల్లిదండ్రుల యొక్క మంచి లక్షణాలని మీరు పుణికిపుచ్చుకొని మంచి వ్యక్తిత్వంతో అలరారుతున్నారు అని చెప్పొచ్చు. సన్మాన సత్కారాలుంటాయి. కీర్తి ప్రతిష్టలుంటాయి. అనేక విధాలుగా బావుంది. అయితే భార్యాభర్తల అంశాల్లో మటుకు అతి జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా వరకు బాధ పెడుతుంది మిమ్మల్ని. ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులుండి కోర్టులో కేసు వేశారంటే విడాకులైపోవడం ఖాయం. మీకు ఆస్తి కావాలన్నా కూడా ఆస్తి వస్తుంది. విడాకులు కావాలన్నా కూడా విడాకులొస్తాయి. ఏది కావాలంటే అది దొరికేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న రీత్యా కొంచెం జాగ్రత్తగా మీరు ఏది చేస్తే మంచిది అనే దాని మీద దృష్టి పెట్టండి. మనకి ఏది లాభమో అది చేసుకుందామనే దృష్టి పెట్టద్దు. ఏం చేస్తే మంచిది అని అట్లా ఆలోచించండి అని చెప్పి ఒక సూచన చేస్తూ ఉన్నాను. అలాగే రాహుకేతువుల పూజలు చేసుకోవడం గాని, దుర్గమ్మ వారిని స్మరించడం గాని, అలాగే గణేశ పూజ గాని మీకు చాలా చాలా మనశ్శాంతినిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెత నిజమయ్యే విధంగా మీరు కృషి చేస్తూ ఉంటే మీకు చక్కగా అన్ని మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఉంది. మీరు మౌనంగా ఉండి ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందిలే అనుకున్నట్లయితే అంతగా ఫలితాలు కనబడడం లేదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్పచ్చు. కుటుంబంలో ఐకమత్యం బావుంది. మీ వాక్కు బావుంది. మీ పరిశోధనా శక్తి బావుంది. అవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బావున్నాయి. మీరు ఏదైనా దాన ధర్మాలు చెయ్యాలి అనుకుంటే అలా దాన ధర్మాలు చేసేది బావుంది. ఉద్యోగ జీవితం బావుంది. అలాగే మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందేది బావుంది. స్థిర చిరాస్తుల వృద్ధి బావుంది. రుణాలు కావాలి అంటే రుణాలు దొరుకుతున్నాయి. ఏదైనా అనారోగ్యం వచ్చిందా అన్నా కూడా అనారోగ్యం కూడా పూర్తిగా తగ్గిపోయే స్థితికి వచ్చేసింది. మిత్రుల యొక్క ఆదరణ, బంధుమిత్రుల యొక్క ఆదరణ చాలా చాలా బాగా పెరుగుతోంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఇంకా కృషి చేయవలసిన అంశాలు ఏమిటి అంటే వివాహాది శుభకార్యాల విషయంలో కృషి చేయాలి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కొంచెం కృషి చేయాలి. సామాజికమైనటువంటి మంచి పనులు ప్రారంభించడానికి 10 మందిని ఆకట్టుకోవడము, వాళ్ళ సహాయంతో పనులు ప్రారంభించడము చేయాలి. అలాగే వ్యాపారాలు విస్తరించుకోవాలి అంటే ఇంకా ఇంకా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఏదైనా
బిజినెస్ కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకున్నట్లయితే దానికి ఎంత పెట్టుబడి కావాలి, మనకి ప్లేస్ ఎక్కడ పెట్టాలి, ఇలాంటివి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడే మీరు వ్యాపారం పెట్టలేరు, కొత్త వ్యాపారాలు. ఆ దిశగా ఆలోచనలు వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ ఎలాగా అనే దాని మీద ఎక్కువగా ఆలోచించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్తోత్ర పారాయణాలు ఏవి చేసుకోవాలి అనే విషయంలో అమ్మవారి యొక్క పూజ, లలిత పరమేశ్వరి యొక్క పూజ చాలా చాలా మేలు చేస్తోంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే స్థాన చలనానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు అనుకూల స్థాన చలనం అయ్యేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా లలిత స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రోజు రోజుకి గ్రహ బలాల యొక్క స్థితి కొంచెం తగ్గుముఖం పట్టి ఉన్నది. అయితే లాభస్థానంలో ఉన్న కేతువు బాగున్నారు, సప్తమ స్థానంలో ఉన్న గురువు బాగున్నారు. ఈ 2 గ్రహాలు బాగుండడం వల్ల మీకు ఇంకా ఇంకా బాగుంది అనే చెప్పాలి. అయితే కృషి మటుకు బాగా చెయ్యండి, యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు చదువుకోండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అనేక విధాల ఆశీస్సులు లభించేటటువంటి కాలం కాబట్టి ఏ పనిలోనూ నిరాశ చెందవద్దు. ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా అది ప్రారంభించండి, కొనసాగించండి. ప్రణాళికాబద్ధంగా దాన్ని అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళండి. ఈ కృషి ఎప్పుడైతే ఉందో భగవంతుని యొక్క ఆశీస్సులు చాలా చక్కగా ఉంటాయి. మీకు వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి కాలము, అలాగే మీ నిర్వహణ సామర్థ్యం పెరిగేటటువంటి కాలము, మీకు అధిక బాధ్యతలు పడడము, వాటిని మీరు సమర్థవంతంగా పోషించడము, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా మంచి సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపార వర్గాల వారికి బాగుంది, భార్యాభర్తలకి బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. అర్ధాష్టమ శని సంచార దోషం చేత మాతృవర్గ రీత్యా కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని అధిగమించాలి అంటే మీరు మీ మాతృవర్గానికి ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు అందిస్తూ వెళ్ళాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కొంచెం మనోబలాన్ని పెంచండి వారిలో, ఇది చెప్పదగ్గ సూచన అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే విదేశీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడే అంతగా విదేశాలకు వెళ్ళేందుకు అవకాశాలు లేకపోయినప్పటికీ అతి త్వరలోనే వస్తాయి కాబట్టి మీరు సంసిద్ధులు కండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే కుటుంబంలో ఐకమత్యం కాస్త తగ్గుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు తగ్గుతున్నాయి. వీటన్నిటి విషయంలో కూడా మీరు ఓర్పు కలిగి ఉండవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవడం కానీ, స్తోత్ర పారాయణాలు చేయడం కానీ చెయ్యండి. వీలైతే పుట్టలో పాలు పోయండి, ఇంకా ఇంకా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కృషి చేయవలసినటువంటి కాలమే ఉంది. గ్రహ బలాలు తగ్గుతూ ఉన్నాయి. ఇటుపక్క రాహు బలం కానీ, కేతువు బలం కానీ, గురు బలం కానీ అంతగా కలిసి రావడం లేదు. ఒక్క శనిగారి బలం మటుకు చాలా చాలా బాగుంది. అలాగే శుక్రబలం బాగుంది. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా హయగ్రీవ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీరు ఏది చేసుకున్నా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కుటుంబం బాగుంది, మీ మాట తీరు బాగుంది, ధనము ఆదాయం బాగుంది రాబడి విషయంలో, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మనోసంకల్పం సిద్ధిస్తుంది, మనోబలం పెరుగుతుంది, అనేక రకాలుగా మీరు ధైర్య సాహసాలని ప్రదర్శిస్తారు. మాతృవర్గ రీత్యా అంత బాగాలేదు, కొంచెం ఓర్పు కలిగి ఉండాలి ఈ విషయంలో. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలము. అలాగే ఏదైనా రుణభారాల విషయంలో కూడా కొంచెం రుణాల విషయంలో భారం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వివాహాది శుభకార్యాలు అంత ఇమీడియట్గా కుదురుతాయి అని చెప్పడానికి లేకుండా ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగం విషయంలో అనేక రకాలుగా మీరు ఎంత ఓర్పు కలిగి ఉంటే అంత మంచిది. పై అధికారుల ప్రశంసలు ఉంటాయి, కానీ ఉన్నాయి కదా అని మీరు వెళ్ళి ఏదైనా అడగబోతే ఇక అక్కడ ఫలితాలు ఉండవు. కాబట్టి ఈ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. బంధుమిత్రుల ఆదరణ విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ ఏమీ ఎక్కువగా ఊహించవద్దు, ఏది ఆశించవద్దు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు ఎక్కువగా పారాయణ చేయడము, నవగ్రహ స్తోత్రాలు పఠించడము,
దుర్గా అమ్మవారికి పూజ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, మీకు మనశ్శాంతి పెరుగుతుంది ముఖ్యంగా అని చెప్పి సూచన చేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. వీరికి భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి అని తెలుస్తూ ఉన్నటువంటి కాలము. మీకు అనేక రకాలైన అంశాలలో ఫలితాలు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నటువంటి కాలము. ముఖ్యంగా సంతాన విషయంలో చాలా చాలా సంతృప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. సంతానం ఉన్నవారికి చక్కటి అభివృద్ధి, వారి వల్ల మానసికమైన సంతృప్తి కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా మంత్రం తీసుకోవాలి అనుకున్నా కూడా అనువైన కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంత్ర సాధన చేస్తూ ఉన్న వారికి అసలు ఈ గ్రహగతులతోనే సంబంధం లేదు. ఆ మంత్ర సాధన ఎంత సాధన చేస్తే అంతగా భగవత్ మార్గంలో మీరు పయనిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రహాలకు అతీతం అవుతారు, గ్రహాల స్థితుల ఫలితాలకు అతీతం అవుతారు. అలా భగవంతుని యొక్క మార్గంలో తదాభ్యం చెందుతారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఈ మౌలికమైన అంశాలన్నింటి విషయంలో ఎలా ఉంటుంది అని ఒక్కసారి గనక ఆలోచించుకున్నట్లయితే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు చాలా బాగా పనిచేస్తూ మీకు అనేక రకాల ఆనందాలను ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది, అలాగే 10 మంది సహాయ సహకారాలను ఇస్తుంది అని చెప్పి గ్రహిస్తారు. ఇదే మీ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటారు ఈ మాటల్ని. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. అది సంప్రదాయ సిద్ధంగా వివాహం చేసుకునే వారి విషయంలో ఇబ్బంది లేదు. కానీ ఏదైనా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, అలాంటి ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలు కూడా కాస్త ఓర్పు కలిగి ఉండండి. వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. ఇప్పుడు ఏమాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పుతో ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఊహించని విధంగా లాభాలున్నాయి. చక్కటి లలిత కళలలో మీ పాండిత్యము, ప్రావీణ్యము అద్భుతంగా ప్రదర్శింపబడి మీకు అనేక రకాల కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్తోత్ర పారాయణ విషయాలకు వస్తే, ఏలినాటి శని ప్రభావం అయిపోతూ ఉన్నటువంటి కాలం కాబట్టి ఇప్పుడు శనిగారికి స్తోత్ర పారాయణాలు మరింతగా చేసుకోండి. చాలా చక్కటి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. కుంభరాశి వారికి నిలకడగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా వీరి యొక్క కృషి విస్తరింపబడింది. అయితే ఫలితాల విషయంలో మటుకు కొన్ని ఫలితాలు ఏదైనా రుణాలు వసూలు చేసుకోవడంలో కానీ, కొత్త రుణాలు తీసుకోవడంలో కానీ, కొంచెం ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించుకోవడంలో కానీ, ఏదైనా విజయావకాశాలు కావాలి అనుకుని రాతకోత పరీక్షలకు వెళ్ళిన సందర్భాలు కానీ ఇత్యాది విషయాలలో కాస్త సంతృప్తికరంగా ఉంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి. ఏదైనా విలువైన వస్తువుల కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివి బాగున్నాయి. కొనుగోలే ఎక్కువగా చాలా బాగుంది అమ్మకం కన్నా కూడా అని చెప్పి చేయడం జరుగుతోంది. విద్యార్థుల విషయంలో మీరు ఉన్నత విద్యకి వెళ్ళే క్రమంలో విదేశీ యానాలకి కొద్దిగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కించిత్ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అయితే పెద్దలకి మటుకు మీరు ఖచ్చితంగా సేవ చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏలినాటి శని జరుగుతూ ఉంది. రాశిలోనే శని గారు ఉన్నారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని పెడతారు. అది ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అలాగే ముఖంలో కాంతి విహీనం అవుతుంది, కాంతి తగ్గిపోతుంది. ఏ పని చేయాలన్నా బద్ధకం వస్తుంది, అలసత్వత వస్తుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు శని గారికి శాంతి చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఒక్కసారి గనక ఈ శని గారికి జపం చేయించుకున్నట్లయితే అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది. ఒకవేళ మేము అంత ఖర్చు పెట్టి చేయించుకోలేమండి అంటే రోజుకి 21 సార్లైనా శనిగారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. కొన్ని నల్ల నువ్వులు తీసుకెళ్ళి నవగ్రహాలలో ఉండేటటువంటి శనిగారి ముందర ఆ పాదాల మీద పొయ్యండి. తైలం, ఈ నువ్వుల నూనె, ఈ తైలం తీసుకెళ్ళి కూడా శనిగారికి వేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఎవరికైనా నల్ల వస్త్రాలు దానం చేయవచ్చు, లేదా నలుపు రంగు వస్త్రము శనిగారి విగ్రహం మీద వేయండి. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుందని చెప్పి సూచన చేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున ఉద్యోగ జీవితంలో చక్కటి తృప్తి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఊహించని విధంగా ధన ఆదాయం కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రెండే సరిపోతాయా
అన్ని అంశాలు తృప్తిగా ఉంటుందా? రోజంతా తృప్తిగా గడుస్తుందా? అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా ఈ రోజుని తెలియచెప్పాలి. గ్రహ బలాలు లేనప్పుడు ఖచ్చితంగా గ్రహాలకి బలాల స్థితులు పెంచుకోవాల్సినదిగా సూచన చేస్తూ ఉన్నాను. మనం పెంచుకోవాలి అంటే స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, లేదా దాన ధర్మాలు చెయ్యాలి, లేదా జపతపాలు చెయ్యాలి, లేదా అభిషేకం చెయ్యాలి. ఇలా ఏదో ఒక రకమైనటువంటి పరిహారము మనము పాటించినట్లయితే మాత్రమే మనకి జరిగేటటువంటి ఆ దుష్ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కాస్త తగ్గడానికి అవకాశం ఉంది. ఇష్టదేవత ఆరాధన గాని, నవగ్రహ శాంతులు గాని, లేదా పూజా పునస్కారాలు గాని, దాన ధర్మాలు గాని, నవధాన్యాలు దానం చేయడం గాని, ఏదో విధంగా ఒక పరిష్కారాన్ని ఎన్నుకొని చెయ్యాలి. అప్పుడు మాత్రమే వీరికి చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భగవంతుని యొక్క అధీనంలో మనం ఉన్నప్పుడు, భగవంతునికి ఏదైనా మనం సరెండర్ అయిపోయినప్పుడు, ఎటువంటి మార్పులు జరుగుతున్నా, ఎటువంటి స్థితులు కలుగుతున్నా అదంతా దైవేచ్ఛ అనుకుని ఉండగలిగే స్థితికి మీరు వెళ్ళాలి. అలాంటి స్థితికి వెళ్ళేటటువంటి కాలం ఇది. ఎందుకంటే ఇన్ని పరీక్షలు పెడుతూ ఉన్నప్పుడు ఆ పరీక్షలకి అర్థం ఏమిటి అంటే ఏం జరిగినా సరే అది దైవ సంకల్పమే అనుకొని మనం అలా ఉండడానికి ఇలాంటి కాలం వచ్చింది అని అనుకొని మనస్సు దిటవు చేసుకుని చాలా విషయాలలో ఓర్పు కలిగి భగవద్ ధ్యానంలో ఉంటూ సమస్యల్ని ఎదుర్కోండి అని చెప్పి సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.